గిర్ జాతి గుజరాత్ రాష్ట్రంలో కతియావత్ ప్రాంతంలోని గిర్ అడవులకు చెందినది. ఈ గిర్ జాతి తాలూకా పేర్లు కతియావర్త్, సూర్తి, డెక్కన్ అని కూడా అంటారు. అయితే దీని హంప్ అనేది సూర్యకేతు నాడి ప్రభావం వల్ల ఇవి A2 మిల్క్ని ఇస్తాయి. ఈ A2 మిల్క్ అనేవి చాలా ఆరోగ్యవంతమైనవి. అయితే దీని యొక్క పాల దిగుబడి ఒక పాడి కాలంలో 3182 కేజీలు పాలుని ఒక పాడి కాలంలో ఇస్తాయి. వీటి ప్రత్యేకతలు చెవులనేవి కర్లింగ్ లీఫ్ ఆకారంలో కిందకు వేలాడుతూ పెద్దగా ఉంటాయి. నుదురు భాగం చాలా విశాలవంతంగా ఉంటుంది. చాలా స్వాదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. బ్రౌన్ కలర్ని కలిగి ఉంటాయి. ఇవి పెయ్యలు లేదా దూడలు 1 ఇయర్ వచ్చేసరికే చాలా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఇవి భారతదేశంతో పాటు ఇతర విదేశాలు కూడా ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నారు. అదేవిధంగా గుజరాత్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చేసుకుంటున్నారు. సాహివాల్ ఆవులు ఈ జాతీయ పశువులు పాకిస్తాన్లో బాగా అభివృద్ధి చెందాయి. వీటి జన్మస్థలం అక్కడే. అయితే వీటికి లోలా అని, లంబీబార్ అని, ముల్టానీ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాతి పశువులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో బాగా విస్తరించి ఉన్నాయి. చర్మం వదులుగా ఉండి పెద్ద తల, చిన్న కొమ్ములతో ఉండడం వీటి ప్రత్యేకత. ముపురం కూడా దీనికి కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ పశువు వర్ణం ఎరుపు రంగు, ముదురు ఎరుపు రంగులో బాగా అందంగా నిగారింపుతో కలిగి ఉంటుంది. అయితే వీటి పాలలో వెన్న శాతం సగటున 4 నుంచి 4.5% వెన్న అనేది ఉంటుంది. ఒక పాడి కాలంలో 4075 కేజీల పాలని ఉత్పత్తి చేస్తాయి ఒక పాడి కాలంలో. ఈ జాతిని ఇప్పుడు శ్రీలంక, లాటిన్ అమెరికా, కెన్యా దేశాలలో దిగుమతి చేసుకుంటున్నారు. ఈ దేశీ ఆవు చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి ఆవు కాబట్టి పైన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలోనే కాక సౌత్ ఇండియాలో కూడా బాగా ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇది ఒక దేశీ ఆవు. ప్రపంచానికే గర్వకారణమైనటువంటి ఒంగోలు గిత్తలు. ఇవి ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశంలో వీటి జన్మస్థలం. అయితే ఇవి ఒక పాడి కాలంలో 1200 నుంచి 2200 లీటర్లు ఇస్తాయి. ఇవి పాడికి మాత్రమే కాకుండా పనికి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. వీటికి ఇమ్యూనిటీ శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఒంగోలు ప్యూర్ అనేవి 9 మచ్చలు అనేవి ఉండడమే వీటి ప్రత్యేకత. లైక్ కొమ్ములు, గిట్టలు, తోక ఇలాంటి 9 ప్రదేశాలలో 9 నలుపులు ఉంటే ఖచ్చితంగా అది ఒంగోలు అని చెప్పచ్చు. బాగా అభివృద్ధి చెంది బలిష్టమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండడమే వీటి ప్రత్యేకత. ఇవి పాల వంటి తెలుపు మరియు బూడిద రంగులో వీటి శరీరం ఉంటుంది. బాగా అభివృద్ధి చెందినటువంటి ముపురం కలిగి ఉంటుంది. అయితే ఒక పాడి కాలంలో పాలు తక్కువ ఇచ్చినప్పటికీ వీటిని పనికి కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని మన భారతదేశంలోనే కాకుండా మిగిలిన దేశాలైనటువంటి బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాలు వీటిని బాగా అభివృద్ధి చేసుకుంటున్నారు. వీటి యొక్క ప్రత్యేకత తెలుసుకొని విదేశాల్లో కూడా వీటిని బాగా అభివృద్ధి చేసుకుంటున్నారు. జెర్సీ ఈ జాతి పశువులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మధ్యలో గల జెర్సీ ద్వీపానికి చెందినది. వాటి పుట్టినిల్లు అది. అయితే ఈ జాతి ఆవులు పోసన భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండడం వల్ల భారతదేశంలో ఈ ఆవులు విరివిగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి పశువుల్ని సంకరం చేయడానికి కూడా ఈ జెర్సీ ఆవుబోతు తాలూకా వీర్యాన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి ఎరుపు రంగులో మరియు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటి తల చిన్నదిగాను, బాడీ సైజు పెద్దదిగాను అభివృద్ధి చెంది ఉంటుంది. ఒక పాడి కాలంలో 4000 లీటర్లను ఇస్తుంది. అయితే కొన్ని ఆవులు 11,000 లీటర్లు కూడా గరిష్టంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక పాడి కాలంలోని వెన్న శాతం 4 నుంచి 5% వెన్న దిగుమడి చేసుకోవచ్చు. అయితే ఈ జెర్సీ ఆవుల్ని ఇప్పుడు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పాడి కోసం. ఇవి పనికి ఎక్కువగా ఉపయోగించరు, ఓన్లీ పాడికి మాత్రమే ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఆవులన్నిటిలోని అధిక పాల దిగుబడిని ఇచ్చే
ఆవు ఇది. ఈ ఆవు హెచ్ఎఫ్ హోలిస్టిన్ ఫ్రీజియన్ అంటారు. ఈ జాతి పుట్టినిల్లు హోలండ్ దేశం. వీటి శరీరం పైన తెలుపు నలుపు మచ్చలు ప్రత్యేకత. వీటి కొమ్ములు చాలా వరకు ఉండవు, ఉన్నా కూడా చిన్న చిన్న కొమ్ములే ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కువగా నలుపు మచ్చలు ఉంటాయి, కొన్నిసార్లు తెలుపు మచ్చలు ఉంటాయి. ఇవి ఒక పాడి కాలంలోని 6150 లీటర్లను పాలని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇవి అధిక వేడిని తట్టుకోలేవు, ఉష్ణ ప్రదేశాల్లో ఉండలేవు. కాబట్టి ఇవి భారతదేశంలో దిగుమతి చేసుకున్నప్పటికీ చల్లనటువంటి వాతావరణం కల్పించాలి. అయితే ఈ అధిక పాలు దిగుబడినిచ్చినటువంటి ఈ ఆవుల్ని వీర్యాన్ని, ఆవుల తాలూకు వీర్యాన్ని భారతదేశంలోని ఉన్నటువంటి లోకల్ బ్రీడ్స్పై ఈ సంపర్కం చేసి ఇక్కడ కూడా వీటి యొక్క ఆవుల్ని సంతతిని పెంపకం చేస్తున్నారు. అయితే ఇవి ఎక్కువగా డైరీ ఫాముల్లో ఉపయోగించి అధిక పాల దిగుబడి ఇవ్వడం వల్ల అధిక ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. వీటికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీటి యొక్క ప్రదేశాన్ని చాలా శుభ్రంగా ఉంచాలి.